కల్తీ నెయ్యి వ్యవహారంలో అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు నాటకాలు ఆడుతున్నాయని సిపిఐ జాతీయ నేత నారాయణ విమర్శించారు. దీనిపై సిబిఐ సిట్ విచారణ జరిపి నివేదికలు సమర్పించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిందులపై చర్యలు తీసుకోకుండా ఏకసభ్య కమిషన్ను నియమించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకోకుండా భక్తుల మనోభావాలను గౌరవించాలని సూచించారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు పూర్తి చేసి నిందితులకు శిక్ష పడేటట్టు చేయాలని డిమాండ్ చేశారు. టీటీడీ లడ్డు విషయాన్ని రాజకీయంగా మార్చేసి దేవుడికి అన్యాయం చేయడం కాకుండా కోట్లాది మంది భక్తులని మనోగతాన్ని చెలగాటమాడుతూ ఉన్నారు. తప్పు జరిగిన మాట వాస్తవమే, తప్పు తెలిసిన మాట వాస్తవమే. దాన్ని పదే చెప్పాల్సిన పని లేదు. మీ అరిచేతికి స్వర్గం అర్థం అక్కర్లా, మీ చేతుల్లో ఉందే యాక్షన్ తీసుకోవచ్చు. మళ్ళా దాన్ని వన్ మ్యాన్ కమిషన్ పెట్టి అసెంబ్లీలో చర్చ పెట్టి ఆ లడ్లు ఎన్ని పురుగులు ఉన్నాయో, ఎంత మగ్గిపోయిందో, ఎంత పొందుకోముందో చెప్పడం ద్వారా మీరు ఏం సాధించబోతారు? పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి పవిత్రతను చెడగొడతారు, భక్తుల మనోభావాన్ని దెబ్బకొట్టిస్తారు. మీరు రాజకీయంగా ఒకరినొకరు మీ పొప్పం కల్పించుకోవడానికి, మీ రాజకీయ ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి అటు వైఎస్ఆర్ పార్టీ టీడీపీ రెండు కూడా పోటీ పడుతూ ఉన్నాయి. మీ పోటీ దేవుని పని పెడతట, దేవుని అడ్డం పెట్టుకోండి. మీరు పోటీ చేసేది బయట పోటీ చేసుకోండి, కుస్తీ పట్టుకోండి, మలొద్దం చేయండి. నేను కానీ రెఫరీగా ఉంటాను మీ ఇద్దరి మధ్య. ఒక శాస్త్ర గొడవ లేకుండా పోతుంది. మీరు చేసిన పాపాలని దేవుడి పైన నెట్టేసి దేవుడిని అల్లకల్లోలం చేసి 10 కోట్లాది మంది భక్తుల మీద దెబ్బతీసిన అవసరం లేదు. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామికి ఏకంగా సుప్రీంకోర్టుకి పోయి ఉన్నాడు. మరి సుప్రీంకోర్టు ఏం చెప్తే తెలియదు. సుప్రీంకోర్టు రేపు ఇంకా డెసిషన్ తీసుకుంటుంది. ఇవన్నీ కూడా కాలయాపన చేయడం, తప్పు చేసిన వాళ్ళని యాక్షన్ తీసుకోకుండా తప్పించుకోవడం, బీటర్ బుష్ అని చెప్పని చుట్టూ కొట్టడం తప్ప ఇంకోటి కాదు. లేకపోతే ఈ పాటికి ఎప్పుడు యాక్షన్ తీసుకుండొచ్చు. మీ చేత హక్కులు ఉన్నాయి. మళ్ళీ దానికి అసెంబ్లీ చర్చ ఎందుకు ఉండాలా? ఆ తర్వాత వన్ మ్యాన్ కమిషన్ ఎందుకు? సిట్ వేసింది, సుప్రీంకోర్టు ఇన్వాల్వ్. మరి వన్ మ్యాన్ కమిషన్ ఎందుకు? ఇవన్నీ కూడా పోటకం, నాటకం, కాలయాపన చేయడం, దేవుణ్ణి ఉపయోగించుకొని ఒకరి మీద రాజకీయ ఎత్తుగడలు చేసుకోవడం, మీ రాజకీయ ఎత్తుగడలని కోసం ఈ పవిత్రమైనటువంటి వ్యవస్థని ధ్వంసం చేయడం, ఇది మంచిది కాదు. ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే అనవసరమైన డిస్కషన్ లేకుండా మీరు యాక్షన్ తీసుకోండి. ఈవో ఉన్నాడు, ఈవోతో ఇంకోటి వచ్చారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. అప్పుడు చూసుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు సుప్రీంకోర్టుకి ఆయన పోయినారు, మళ్ళీ ఏమవుతుంది? మీరు యాక్షన్ తీసుకోకపోతే సుప్రీంకోర్టు చర్చ మళ్ళీ ఆపిస్తారు. అది సాధ్యం కాదు. ఇవన్నీ కూడా దేవుణ్ణి అడ్డం పెట్టుకొని నాటకాలు ఆపండి అని చెప్పేసి నేను కోరుతా ఉన్నా.